డిస్పెన్సరీ అటువైపే ఉండేది సార్. ఓకే స్టూడెంట్స్, టేక్ అవుట్ యువర్ బుక్స్. అయ్యో, సమ్మర్ వచ్చేసింది, మంచినీళ్ళు ఎక్కువ తాగాలని చెప్పానా లేదా? లేఖ, గెట్ సమ్ వాటర్ క్విక్. మిస్టర్ విజయ్, సార్ చెరువులో దిగడానికి ఎవరైనా దొరుకుతారా? వాళ్ళు అడిగినంత డబ్బులు ఇద్దాం. ఓకే సార్, సెట్ చేస్తాను. చెరువులే ఉంది సార్. ఏం ఉండకూడదని ఆశిద్దాం. మంచినీళ్ళు తాగు, యుల్ ఫీల్ బెటర్. డీహైడ్రేషన్ అయింది మేడం, ఐవి కూడా ఎక్కించాం. ఇప్పుడు తను ఓకే కదా నితిన్? ఇంటర్వెల్ టైంలో గ్రౌండ్లో బాగా ఆడాడు, కానీ ఒక్క చొక్క మంచినీళ్ళు కూడా తాగలేదు. బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుందని. వీడొక్కడే కాదు, పిల్లలందరూ అంతే ఉన్నారు. శోభన, ఓయ్ శోభన, నీకు ఈ విషయం తెలుసా? పోలీసులు ఒక పెద్ద దోపిడీ దొంగను తీసుకుని మన ఊరు చెరువు దగ్గరికి వచ్చారు. అతను కిలోల కొద్దీ బంగారం నగలు చెరువులో దాచిపెట్టాడని చెప్పుకుంటున్నారు. మన పాత సినిమాల్లో గజ దొంగలు పెట్టుకునే మాస్క్ లాంటి ఒక మాస్క్ పెట్టుకుని ఉన్న ఆ దొంగ రూపం ఉందో చూడు, అది భయంకరం. ఇదిగో నేను ఇటు నుంచి ఎత్తుకుతాను, నువ్వు అటు నుంచి చూడు. సరే సర్లే, దొంగ బాగా పెరిగిపోయింది, చూసుకొని దిగు. నువ్వు అట్లే చూడు, జాగ్రత్త. ఏంటి నితిన్? జ్వరం లేదులే. మేఘ ఈరోజు కొంచెం త్వరగా వస్తానంది. లేదంటే ఆఫీస్కి లీవ్ పెట్టమంటావా? సరే ఉంటానైతే. ఏం జరుగుతుంది సార్? తెలీదు. జరగండి 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 జరగండి. అరే వెళ్ళండి, వెనకెళ్ళండి. సార్ మిగిలింది అడుగుతుంది. సార్ బయలుదేరుస్తున్నారు. డివైఎస్పీ టౌన్లో లేరంట. సార్ మీరు మమ్మల్ని ఇలా బుక్ చేస్తారనుకోలేదు సార్. ఏదో దొంగతనం కేసు స్టేట్మెంట్స్ ఎంక్వైరీ అన్నారు. సార్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటా. హే,
అదే లేదు, బ్యాన్ చేసిన కరెన్సీ నోట్స్, ఫేక్ కరెన్సీ నోట్స్ అన్నీ కలిపి ప్లాస్టిక్ బ్యాగ్లోంచి ఈ చెరువులో దాచిపెట్టారనేది ఆ ఇన్ఫర్మేషన్. ఈశ్వర, అయితే అది ఎక్కడ ఉంటుందో. ఏంట్రా కంగారు? రా చెప్తా. రేయ్ బేబీ, ఫ్రిడ్జ్లో బేరుందా? లేదు స్కాచ్ ఉంది. సరే ఏదో ఒకటి తీసుకురా. రేయ్, టెన్షన్తో చచ్చిపోతున్నా, ఏం జరిగిందో చెప్పరా? నితిన్ కథలోని చెరువు నిజంగా ఉంది. ఆ చెరువులో శవం కూడా ఉంది. రేయ్, అసలు నువ్వెందుకు ఆ చెరువు కోసం వెతికావు? ఐ డోంట్ నో. నితిన్ ప్రాబ్లం, నా ప్రాబ్లం రెండిటికి లింక్ ఉందని నా ఫీలింగ్. వాడి ప్రాబ్లంకి నేను, నా ప్రాబ్లంకి వాడు సొల్యూషన్ అనిపించింది. నా క్లయింట్ దౌర్జన్యం చేశాడని పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్, దాన్ని బలపరుస్తూ ప్రాసిక్యూషన్ చేసిన ఆర్గ్యుమెంట్, ఇవి పూర్తిగా అసత్యాలు యువర్ ఆనర్. నా క్లయింట్ ఆ ముందు రోజు రాత్రి విజయవాడకు బయలుదేరెళ్లాడు. ప్రెసెంటింగ్ ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్స్ అండ్ బస్ స్టాండ్ సీసీటీవీ ఫుటేజ్ యాజ్ ఎవిడెన్స్ ఎగ్జిబిట్స్ ఏ అండ్ బి. కావున కేసు పూర్వాపరాల్ని పూర్తిగా పరిశీలించి నా క్లయింట్ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. రా, నేను కాల్ చేస్తాను. ఓకే సార్. ఉదయం నీ కోసం చూశాను, అప్పటికి నువ్వు ఇంకా రాలేదు. ఏదైనా అర్జెంట్ ఇష్యూనా? నేను నచ్చితాపురం వెళ్ళాను, ఆ విషయం నీకు చెప్దామని వచ్చాను. అది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే కదా. జిల్లా జడ్జి నాకు ఫోన్ చేశాడు, ఆయనకి హోమ్ సెక్రటరీ ఇన్ఫార్మ్ చేశాడు. ఇక స్టేట్లో పోలీసులతో పనే ఉంది, జడ్జిలే డైరెక్ట్గా కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే అని డీజీపీ హోమ్ సెక్రటరీతో అన్నాడంట. నేను లా యూనివర్సిటీలో పిహెచ్డీకి రిజిస్టర్ చేసుకుంటానని చెప్పిన విషయం నీకు గుర్తున్నట్లేదు. నాకు టైం కుదిరినప్పుడు లైబ్రరీలో పాత కేసులవి ఫైల్స్ రెఫర్ చేస్తున్నాను. ఆ చెరువుకు సంబంధించిన కొన్ని ఓల్డ్ కేస్ డైరీస్ చదివినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఫీల్డ్ వర్క్ చేయాలని క్యూరియస్గా ఫీల్ అయ్యాను. పోలీసులే సీన్ క్రియేట్ చేశారు. నువ్వు అక్కడికి ఫేక్ కరెన్సీ నోట్స్ పట్టుకోవడానికి వెళ్ళావని విన్నాను. అది అప్పుడు అల్లిన కవరింగ్ ఫేక్ స్టోరీ. బేబీ, ఏదైనా విషయం దాచిపెడుతున్నావా నా దగ్గర? లేదు, నిజం. ఆ రిఫరెన్సెస్ డీటెయిల్స్ నోట్స్ నాకు సెండ్ చేయి. అవి ఎక్కడున్నాయో వెతికి షేర్ చేయాలి. 6-7 ఏళ్ల క్రితం నాటి ఫైల్స్ అవి. ఆ చెరువులో దొరికిన అస్థికలు 30 సంవత్సరాల ముందు ఫోరెన్సిక్ వాళ్ళ రిపోర్ట్. ఇంకా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ కోసం ఢిల్లీలోని ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ ల్యాబ్కి శాంపిల్స్ని పంపించారు. 30 సంవత్సరాల ముందా? చూస్తుంటే ఇది ఇంకా కాంప్లికేట్ అయ్యేలా ఉంది బేబీ. అది చాలదన్నట్టు పోలీస్ చీఫ్, మా చీఫ్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. నన్ను షర్మిలాకి ఏం చెప్పమంటావు? ప్రస్తుతానికి డెవలప్మెంట్స్ గురించి తనకు చెప్పొద్దు. సరే సరే, ఎలాగో తను నేను కలవాలంటుంది, అప్పుడు నువ్వే చెప్పు. నేను మాట్లాడతాను. సరే.
నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. ఏంటవి? మిస్టర్ బేబీ, రేపు ఒకసారి వీలైతే కలవచ్చా? మ్. లేదు, నితిన్ ఇలాంటి థ్రిల్లింగ్ కథలు చెప్పడం కానీ రాయడం కానీ ఎప్పుడూ చేయలేదు. నిన్న వాడు స్కూల్కి వెళ్ళాక వాడి రూమ్లో ఉన్న బుక్స్ అన్నీ చెక్ చేశాను. పాపం పిచ్చోడు, తెలుగు రాయడం చదవడం నేర్చుకోమని నేనే ఫోర్స్ చేశాను. అది ఇప్పుడు ఇలా అయింది. నితిన్కి బాగా క్లోజ్ ఎవరు? బెంగళూరులో కానీ ఇక్కడ కానీ? నిజానికి వాడికి కబుర్లు కథలు చెప్పడానికి ఫ్రెండ్సో బంధువులో ఎవరూ లేరు మాకు. కనీసం నిద్రపుచ్చడానికి ఓ జోలపాట కూడా రాని ఒక అమ్మని నేను. ఇవేవి వాడికి మాత్రం చెప్పొద్దు. నితిన్ అసలు పిక్చర్లోనే లేడు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. శాలిని చెప్పింది. థ్యాంక్స్. వకీల్గా ప్రాక్టీస్ ఆపిన దగ్గర నుంచి ఈ 2 రోజుల్లో చెప్పిన అబద్ధాలు ఇంతకు ముందు ఎప్పుడూ చెప్పలేదు. అసలు ఈ కథ ఎలా చెప్పగలిగాడో నితిన్తో కొన్ని సెషన్స్లో కూర్చొని శాలిని ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది. షీఈస్ వెరీ గుడ్ విత్ చిల్డ్రన్. మిస్టర్ బేబీ, జాన్ ఇక్కడి నుంచి నిన్ను ఇలా పిలుస్తాను. నితిన్కి మంచి ఫ్రెండ్ అయ్యావు నువ్వు. బేబో అని నిన్ను అంటున్నాడు. కరీనా కపూర్ని తన బెస్ట్ ఫ్రెండ్ కరణ్ జోహర్ అలా పిలుస్తాడు. ఈ నితిన్ని